ముందుగా శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారి పాదపద్మములకు నా నమస్కారములు. అందరికీ నా నమస్కారం. నా పేరు జ్ఞాపిక. నేను గీతం యూనివర్సిటీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఈరోజు నేను చెప్పబోయే వాక్యము లూకాసు వార్త 21వ అధ్యాయము 15వ వచనము. మీ విరోధులు ఎదురాడుటకు వీలు కాని వాక్కు జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. దీని భావం ఏమనగా, ప్రపంచంలో ఎంతోమంది బోధకులు, గురువులని పేరు పెట్టుకున్న స్వామీజీలు చేసే బోధలను జ్ఞానం తెలిసిన చిన్నపిల్లలు ప్రశ్నించినా కూడా సమాధానం ఇవ్వలేనటువంటి స్థితిలో ఉన్నారు. దీనికి ముఖ్య కారణం వాళ్ళు చెప్పే బోధలు ఏవి శాస్త్రీయమైనవి కాదు. ఇలా సమాధానం ఇవ్వలేనటువంటి స్థితిలో ఉండి వారు చెప్పే బోధలకు ప్రశ్నించకూడదు అను నియమం కూడా ఒకటి పెట్టుకున్నారు. హేతుబద్ధమైన ప్రశ్నకు అశాస్త్రీయమైన బోధలు ఎన్నటికీ సమాధానం ఇవ్వలేవు. పరమాత్మ భగవంతునిగా భూమి మీదకి వచ్చి ఎంతో శాస్త్రబద్ధమైన జ్ఞానాన్ని మనకి తెలియజేసినప్పుడు దానిని చూసి సహించలేని ఎంతోమంది బోధకులు అసూయ చెంది ఆయన జ్ఞానం సరైనది కాదని, ఫలానా చోటకి పోతే ఇంతకంటే మంచి జ్ఞానం తెలుసుకోగలవని ఆయనకే సలహాలు ఇచ్చేవారు కూడా చాలామందే ఉన్నారు. అలా ఆయనకే ప్రశ్నించి విరోధించిన వారు జ్ఞానం తెలుసుకుంటున్న మనను కూడా ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయని, అలా ప్రశ్నించిన సమయంలో వారు ఎదురు చెప్పలేని జ్ఞానాన్ని మీకు నేను అనుగ్రహించానని, వారి ప్రశ్నకు సరైన శాస్త్రబద్ధమైన సమాధానాన్ని ఇచ్చే జ్ఞానం నేను మీకు తెలియజేశానని ఈ వాక్యం ద్వారా భగవంతుడు తెలియజేశాడు. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నా నమస్కారం.